హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే ఈరోజు పెనము, మనకి నాన్ స్టిక్ పెనం ఉంటుంది కదా, అది ఇలా అయినప్పుడు మనము దోశలమైనా అవి మాడిపోతున్నా అంటుకుంటూ ఉన్నా ఒకసారి గోధుమ పిండితో ఈ విధంగా చెక్క గెరిటె తీసుకొని మనకు శుభ్రంగా నీళ్ళు అనేదే లేకుండా నీట్గానే దీంతోనే క్లీన్ చేసుకోవచ్చండి. అసలు నీళ్ళు ఒక చుక్క కూడా అవసరం ఉండదు దీనికైతే. మనము ఈ చెక్క గెరిటె తీసుకొని ఈ చెక్క గెరిటెతో నీట్గా ఈ సైడ్లంతా అంటుకుపోయి ఉంటుంది కదా ఆయిల్తో, దాన్ని క్లీన్ చేసుకునేయాలి. మనం దీనిపైన బ్రష్ కానీ ఎటువంటి నీళ్లు కానీ ఏం వాడకూడదండి. జస్ట్ మనకి ఈ చెక్క గెరిటె గోధుమ పిండి మాత్రమే. నేను దీనిపైన చల్లుకునేది కూడా గోధుమ పిండి అండి. దీంతో చాలా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కువగా నీళ్లు పోసి కడిగినా, ఏదైనా పీస్ వేసి కడిగినా మొత్తం ఉన్న పెయింట్ మొత్తం లేచిపోతుంది పెంకు పైన. మళ్ళీ ఏమి దోశలు గీసలు ఏమి రావు. ఇప్పుడే అంటుకుపోయి రావట్లేదు కదా అనేసి నేను ఇప్పుడైతే దీన్ని ఇలా ట్రై చేస్తున్నానండి. గోధుమ పిండితో చెక్క గెరిటె తీసుకొని నీట్గా ఇలా గోకేస్తున్నాను శుభ్రంగా ఉండే జిడ్డంతాను. జిడ్డు పోవాలంటే మాత్రం ఒకసారి ఇలా గోధుమ పిండితోనే ట్రై చేయాలండి. మనం వాటర్ వేసి పీస్ వేసి రుద్దితే కూడా రాదు శుభ్రంగా. అందుకనేసి నేను గోధుమ పిండితో చెక్క గెరిటెతో నీట్గా గోకేస్తున్నాను. పెనం పైన ఉండేదంతా జిడ్డు బాగా వచ్చేస్తుంది. ఈ పెనం పైన ఉండే జిడ్డును పోవాలంటే మాత్రం ఎప్పుడు కూడా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. మనకు దోశ కూడా అంటుకుంటూ ఉంది కదా, ఆ అంటుకుంటూ ఉంటే ఒకవేళ ఇది ఇలా చేసుకొని నీట్గా చేసేసామంటే మనకి బాగా వస్తుందండి. ఆ జిడ్డు చూడండి ఎంత వస్తుందో, బాగా ఎక్కువగా నల్లగా అయిపోయింది అది. అందుకనేసి మనము దీంతో స్టీల్ గింట ఏదైనా వాడామనుకోండి ఉండే పెయింట్ పోద్ది. అందుకనేసి నేను చెక్క గెరిటె మాత్రమే వాడుతున్నాను. దాంట్లో ఆ మూలలంతా పేరుకుపోయిందండి ఆ జిడ్డు అనేది. ఇంకా అదంతా శుభ్రంగా గోకేసి పెంకు పైన అంతా శుభ్రంగా తీసేసాను చెక్క గెరిటెతోనే. మళ్ళీ ఇప్పుడు దీన్ని నీళ్లు వేయకుండా అని చెప్పాను కదా, ఇదంతా క్లీన్ చేసేసి కింద మళ్ళీ ఒకసారి పడేసి ఉండేదంతా ఒక గుడ్డ తీసుకొని తుడిచేయాలి. ఇప్పుడు మళ్ళీ అదంతా కింద పడేయాలండి. చూసారు కదా ఎంత శుభ్రంగా వచ్చేసిందో జిడ్డు అనేది. మూలలో అంతా జిడ్డు ఏదైనా ఉంటే శుభ్రంగా వచ్చేస్తుంది గోధుమ పిండితో. ఇలా చేస్తే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందనే చేస్తున్నాను. నాకు ఆయిల్ ప్యాకెట్ వేస్ట్గా పడి ఉంటుంది కదండి, ఆ దాంట్లో ఉండే ఆయిల్తోనే మనం ఇలా పెంకు పైన ఇది ఉంది కదా టిష్యూ పేపర్ అనేది, దాంతో శుభ్రంగా నీట్గా వచ్చేస్తుంది. ఆ జిడ్డు పోతుంది, మనకి నీట్గాను వస్తుంది. ఇది మెయిన్ నీళ్లు వేయకుండా కడుగుతాను అని చెప్పాను కదా, అది నీళ్ళే వేయకూడదండి. జస్ట్ ఆయిల్తోనే ఏదో శుభ్రం చేసుకోవాలి, టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ. క్లాత్ అయితే శుభ్రంగా ఆయిల్ మొత్తం ఈడ్ చేస్తుంది పెంకు పైన లేకుండా అని నేనైతే జస్ట్ ఇలాగా ఆయిల్ ప్యాకెట్తోనే డైరెక్ట్గా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాం అనుకోండి ఆయిల్కి అలాగే ఉంటుంది. మనం పెనం పైన ఒకవేళ పొయ్యి పైన పెట్టినప్పుడు పెనాన్ని దోసపాడు వేసుకోవాలంటే కూడా నీట్గా ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే ఓన్లీ గోధుమ పిండి ఈ నూనె ప్యాకెట్తో నీట్గా క్లీన్ చేసేసాను. చూసారా, ఇప్పుడైతే మనకి దోశలు కానీ ఏమైనా వేసుకోవచ్చండి. నాన్ స్టిక్ ప్యాన్లో మాత్రం దోశలే బాగుంటాయి, ఇంకేం వేసినా బాగోవు. నేను అందుకనేసి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పైన శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి